అమ్మాయి తన బెడ్రూమ్ గడపకు ఒక పెద్ద పరద జాజీం కట్టి తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. సరిగ్గా అదే సమయంలో ఆమె భర్త ఒక సైనికుడు ఫౌజీ గదిలోకి వస్తాడు. అతను వస్తూనే ఆ పరదాలో చిక్కుకుపోతాడు. ఆ అవకాశాన్ని వాడుకుని ఆమె ప్రియుడు బయటకు పారిపోకుండా తెలివిగా ఒక ముసలివాడి మాస్క్ పెద్ద కోటు వేసుకుని బొమ్మలా నిలబడిపోతాడు. ఆ అమ్మాయి కూడా తన భర్తపై ఉన్న పరదాను తొలగించకుండా తన ప్రియుడు దాక్కునే వరకు అతడిని ఇంకాస్త గట్టిగా చుట్టేస్తుంది. ఆ తరువాత భర్త కోపంతో, "ఏమిటిది? నీ గదిలో ఇలాంటివి ఎందుకు పెట్టావు?" అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి మొసలి కన్నీళ్లు కార్చుతూ, "ఏమిటి బాబూ, డ్యూటీ నుండి రాగానే నన్ను తిట్టడం మొదలుపెట్టారు. అసలు మీరు ఇంత హఠాత్తుగా ఎలా వచ్చారు?" అని అంటుంది. దానికతను, "నేను నీతో సరదాగా అంటున్నాను, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అకస్మాత్తుగా ఇంటికి వచ్చాను" అని చెబుతాడు. వెంటనే ఆ అమ్మాయి తన ప్రియుడిని అక్కడ్నుండి పారిపోమని సైగ చేస్తుంది. కాని అప్పుడే ఆ భర్త అక్కడున్న బొమ్మను చూసి, "బేబీ, ఈ బొమ్మ మన బెడ్రూంలో ఏం చేస్తోంది? దీన్ని ఇక్కడ నుండి తీసేయ్" అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెబుతూ, "ఈ బొమ్మ షాపులో చూసినప్పుడు మా తాతయ్యలా అనిపించింది, అందుకే దీన్ని కొని ఇంటికి తెచ్చాను" అని అంటుంది. కాని ఆ సైనికుడికి ఆమె మాటలపై నమ్మకం కలగదు. ఆ తరువాత అతను ఆ బొమ్మతో ఏం చేశాడో చూసే ముందు, "ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది." ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు అతను ఆ బొమ్మ ముఖానికి ఉన్న మాస్క్ తీసి, "అవునా? అయితే వీడేనా నీ తాతయ్య?" అని అంటాడు.